ఇది చూస్తున్నారా? ఇది ఏంటండి? ఇది దానిమ్మ. ఎంతమందికి ఇష్టం? నిజం చెప్పండి, అందరికి ఇష్టమా? సరే, ఇప్పుడు తినాలని ఎంతమంది అనుకున్నారు? ఇప్పుడు తినాలని ఎంతమంది అనుకున్నారు? ఎంతమంది తినాలనుకుంటున్నారా? తింటారా? తింటారా? సరే, ఇక్కడికి వచ్చి తినాలి. ఎంతమంది తింటారు? ఎంతమంది తింటారు? మీరిద్దరు రండి. అయితే ఈ దానిమ్మని తినాలి. ఒలుచుకొని తినడానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నేను మరొక దానిమ్మని ఒలిచి కప్పులో పెట్టడం జరిగింది. చూస్తున్నారా? చాలా ఈజీగా ఎలా తినాలో తెలుసా? ఎలా తినాలంటే చూడండి, స్పూన్ ఉంది కదా, స్పూన్ ఎక్కడ పట్టుకున్నాను? ఎక్కడ? ఇలా పట్టుకోవద్దు, ఎడ్జ్లో పట్టుకోవాలి. ఎలా? ఇలా ఎడ్జ్లో పట్టుకొని ఇలా తీసి, ఓకేనా? ఈజీనా కదా? మీ పేరండి? బాలకృష్ణ. ఓకే, మీ పేరు బ్రదర్? రామ్ చరణ్. ముందు ఎవరు తింటారు? ముందు ఎవరు తింటారు? ఎవరు? ఇక్కడ దాకా వచ్చారు. ముందు ఎవరు తింటారు? నా చేతిలో స్పూన్ ఉంది. ఈ స్పూన్తో ఆ దానిమ్మ గింజలు తినాలి. ఎక్కడ పట్టుకోవాలి? ఎడ్జ్లో పట్టుకోవాలి. Yes, come on, please. Yes, come on. మీరు తినగలుగుతారు, మీరు తినాలి. తినగలరు మీరు, తినండి మీరు. Yes, come on. Try it. Yes, try it. Try చేయండి. ఎస్, ట్రై చేయండి. మీరు తినండి సార్. ట్రై చేయండి. తినే ప్రయత్నం చేయండి. ఎస్, కమ్ ఆన్ రామ్ చరణ్, యు కెన్ డు. ఎస్, కమ్ ఆన్. ఇప్పుడు ఎలా తింటారు? తినండి ఇద్దరు. కమ్ ఆన్. నైస్ బ్రదర్, వెరీ గుడ్. అయితే మీరు కావాలనుకుంది కళ్ళ ముందే ఉంది, ఉందా లేదా? వారు ఇష్టపడేది కళ్ళ ముందే ఉంది, తినాలనుకుంటున్నారు, చూస్తే నోరు ఊరుతుంది. కానీ ఒక్కరే తినగలిగారా? ఒకరికొకరు పంచుకున్నప్పుడే దాని రుచి వారు అనుభవించగలిగారా? అవునా లేదా? ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా జీనియస్. ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఫెయిల్ అయిపోయాడు. ఒక అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంటుంది, మంచి అలవాట్లు, సంబంధాలు మ్యాచింగ్ కోసం ఒకళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు, ముగ్గురు వచ్చారు, అందరు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? ఏం చేయాలి? మీకు ఒక కేసు చెప్తాను. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ఇంటెలిజెంట్, చాలా తెలియగలవాడు, జాబ్స్ కోసం అప్లై చేస్తున్నాడు, రిజెక్ట్ అవుతున్నాడు. ఫేస్బుక్ తెలుసా మీకు? ఎవరికి తెలియదు. ఫేస్బుక్ కంపెనీ ఉంది కదా, ఆ ఫేస్బుక్ కంపెనీలో అప్లై చేశారు, జాబ్ కోసం అప్లై చేశారు, రిజెక్ట్ అయిపోయాడు. ట్విట్టర్ కంపెనీలో అప్లై చేశాడు, అక్కడ కూడా రిజెక్ట్ అయిపోయాడు. సఫరింగే కదా, బాధపడాలా వద్దా? ఇంత టాలెంట్ ఉంది, ఇంత జీనియస్, ఇంత టాలెంట్, నన్ను రిజెక్ట్ ఇక్కడ అక్కడ ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? సూసైడ్. ఏముంటారు? కానీ ఆ బాబు ఏం చేశాడు తెలుసా? అలా చేయలేదు. నాలో టాలెంట్స్ ఉన్నాయి, నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. వాడు రిజెక్ట్ చేశారు, నో ప్రాబ్లం, యాక్సెప్ట్. దాన్ని ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఇప్పుడు ఏం చేయాలి? తనకున్న టాలెంట్ని ఉపయోగించుకున్నాడు. తన ఫ్రెండ్స్తో కలిశాడు, ఒక మొబైల్ అప్లికేషన్ని తయారు చేశాడు. అది తయారైన తర్వాత
ఏ కంపెనీ అయితే ఫేస్బుక్ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగిందో ఆ కంపెనీ వాళ్ళే $19 బిలియన్ల ఆ సాఫ్ట్వేర్ని కొనడం జరిగింది. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకి అదే ఫేస్బుక్ వాళ్ళు కొన్నారు. దాంట్లో జాబ్ కావాలయ్యా అంటే రిజెక్ట్ చేశారు. జాబ్ కావాలంటే ఇప్పుడు పెద్ద షేర్ హోల్డర్గా మారిపోయాడు. ఆ మొబైల్ అప్లికేషనే వాట్సాప్. అవునా లేదా? మిస్టర్ బ్రెయిన్ యాక్షన్ అనే వ్యక్తి ఇప్పుడు చెప్పండి, మేము ప్రశ్న అడుగు, ఇది ఎందుకు చెప్పానో తెలుసా? ఓ ప్రశ్న అడుగుదామని. తను ఫేస్బుక్లో జాబ్ అప్లై చేసి రిజెక్ట్ అయిపోయాడు కదా, అప్పుడు ఓడిపోయింది ఎవరు? ఫేస్బుక్ ఓనర్సా? ఇతను జాబ్ రాకుండా వెనుకెళ్ళిన మిస్టర్ బ్రెయినా? ఓడిపోయింది ఎవరు? ఓనర్స్. నువ్వు చాలా మంచి అలవాట్లున్న అందమైన అమ్మాయివే, నిన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింటే నువ్వు ఓడిపోలేదు, రిజెక్ట్ చేసి వెళ్ళినవాడు ఓడిపోయాడు. అవునా కదా? అవునా కదా? కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. అతను ఎవరైతే ఉన్నారో అతను ఓడిపోయాడని అనుకోండి. కాబట్టి ఉన్న సిచ్యువేషన్ మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్తామో అప్పుడు మన లైఫ్లో సంతోషం ఉంటుంది. అవునా? అయితే మరొక విషయం చూసుకున్నట్లయితే చివరిగా మన సంతోషం అనే ఏదైతే రూమ్ ఉందో, సంతోషం అనే రూమ్ అనుకుంటే ఆ రూమ్లోకి మనం వెళ్ళటం కోసము ఉన్నటువంటి అతి పెద్ద డోర్ ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా? ఫర్గివింగ్, క్షమించడం అనేది అవుతుందో అది దేవుడు మనకి ఇచ్చినట్టు గొప్ప ఒక ఆయుధం లాంటిది, గొప్ప గిఫ్ట్. మనం ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చు, వద్దనుకుంటే ఇవ్వకుండా ఆపచ్చు. ఒక వ్యక్తి అంటున్నాడు వింటున్నారా? ఒక వ్యక్తి అంటున్నాడు నేను క్షమించను, నేను చచ్చినా వాడిని క్షమించను, అతన్ని నేను చచ్చినా క్షమించను, చచ్చిపోయినా మా తాత వచ్చి చెప్పినా నేను అతన్ని క్షమించను, చచ్చిపోయినా మా తాత వచ్చి చెప్పినా కానీ నేను అతన్ని క్షమించను. నువ్వు అతన్ని క్షమించకపోతే నీకు నష్టమా అతనికి నష్టమా? నువ్వు విషయం తాగుతున్నావు, అతను చనిపోవాలంటే అతను చనిపోతాడా? తాగుతున్న విషయం నువ్వు కదా. అతనే నేను క్షమించను, అతను నేను క్షమించనని ఆ బరువును మోసుకొని తిరుగుతుంది ఎవరు? నువ్వు మోసుకొని తిరుగుతున్నావు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంటికి వచ్చాడు ఆటో వ్యక్తికి ఆయన గొడవ అయిపోయింది. గొడవ అయిన తర్వాత సరే ఏదో మాటలు అయిపోయినాయి, అది ఇది అయిపోయింది, $100 ఎక్కువ తీసుకున్నాడు. ఇంటికి వచ్చి ఒకటే రాలేదు, తోడు ఆటో అని కూడా తెచ్చుకున్నాడు బ్రెయిన్లో. ఓకేనా? ఇంట్లో ఆవిడ ఉంది, ఆవిడ ఇప్పుడే ఇంటికి వచ్చింది కూరగాయల మార్కెట్కి వెళ్ళి. అక్కడ కూరగాయల మార్కెట్లో వంకాయలు అమ్మే వాళ్ళతో గొడవ అయింది $2 కోసం. అక్కడ ఒక్కతే రాలేదు ఇంటికి, కూరగాయల అవన్నీ కూడా తీసుకొచ్చింది. కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. ఎంతమంది? 2 4 రాత్రి పడుకున్నారు. 2 4 ఇలా ఉంది. ఎక్కడెక్కడ వదిలేకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా మోసుకొని తిరుగుతానంటే ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి ఏంటో తెలుసా? అతను అంటున్నాడు, నేను ఆ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం, కానీ ఆమెను మోసం చేసింది, వేరే వాడిని పెళ్లి చేసుకుంది, నేను ఆమెని క్షమించను అని చెప్పేసి ఒక బరువు వేసుకున్నాడు మీద. ఒక బరువు నేను క్షమిస్తానా? నేను క్షమించను అని. ఆమె ఏం చేస్తుంది? హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటుంది. నేను మాత్రం ఆమెను క్షమించను. తర్వాత బిజినెస్ పార్ట్నర్ లాస్ చేశాడు. బిజినెస్ పార్ట్నర్, నేను వాడిని కూడా క్షమించను. ఎవరిని? నా బిజినెస్ పార్ట్నర్ని కూడా నేను క్షమించను. ఇది కూడా మీద బరువు వేసుకున్నాడు. బిజినెస్ పార్ట్నర్ని క్షమించను. అది ఇంటి పక్కన ఉన్నాడు కదా, ఇంటి పక్కన ఎంత చెప్పినా చెత్తమా ఇంటి ముందే, అసలు నేను వాడిని క్షమించను, వాడిని అసలు చచ్చినా క్షమించను అని చెప్పేసి మరొక బరువు మీద వేసుకున్నాడా లేదా? ఆ తర్వాత కరెంటు బిల్లు ఎంత మాట్లాడినా వాడు డబల్ కరెంటు బిల్లు వేస్తున్నాడు, నేను వాడిని అసలు క్షమించను, వాడిని క్షమించను. అవునా? ఇంకా వీళ్ళకి క్షమించను. ఈ విధంగా ముందు లైఫ్ మూవ్ అవుతుంది. నేను ఎవరిని క్షమించను. ఎవరికి నష్టం? ఇప్పుడు వాళ్ళ అమ్మ అరే అయిందేదో అయిపోయింది కదా, నువ్వు మంచి చక్కటి సంబంధం చూసాం, పెళ్లి చేసుకోరంటే ఎన్ని బరువుతో సరే సంబంధం కోసం రెడీ అయిపోయాడు. జీవితం సంతోషంగా ఉంటుందా? ఎవరైతే క్షమించాడో వాడు సంతోషంగా ఉండగలుగుతాడా? ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలి, ఏం చేయాలి? క్షమించాలి. ఎవరిని? ఈ కరెంట్ బిల్లుని క్షమించాలి. అవునా? ఆ తర్వాత ఎవరిని క్షమించాలి? ఆ చెత్తని క్షమించాలి, ఆ ఇరుగు పొరుగుని క్షమించుకోవాలి, ఆ అమ్మాయిని కూడా క్షమించాలి. వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్నారు, నువ్వు కూడా సంతోషంగా ఉండాలంటే వారిని క్షమించేయాలి. క్షమించాలా వద్దా? ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో, ఎప్పుడైతే నువ్వు వాడిని క్షమిస్తావో నువ్వు హ్యాపీగా ఉంటావు, బర్డెన్ ఫ్రీగా అయిపోతావు. మీరు రాసుకోండి, ఇప్పుడు నోట్స్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి రాయండి. నేను ఎవరెవరిని క్షమించాలనుకుంటున్నాను, నేను ఎవరిని క్షమించాలనుకున్నాను? ఉన్నాయా లేదా? లిస్ట్ ఉందా లేదా?
చిన్నప్పటి నుంచి ఏమైతే మీ బెడ్లో బరువులు మోసుకొని తిరుగుతున్నారో ఆ పేర్లు రాయండి. నేను ఇతరుని క్షమించేస్తాను. ఎప్పుడు? రేపా? రాత్రిగా? ఇప్పుడే క్షమించేస్తున్నాను. అవునా? ప్రశ్న, అవునండి నేను వాడిని క్షమిస్తాను, మరి వాడు నన్ను క్షమిస్తాడో లేదుగా? నేను క్షమించేస్తా, వాడు నన్ను క్షమించకపోతే క్షమించబోని వాడు మోసుకొని తిరుగుతున్నాడు నిన్ను, నువ్వు క్షమించబోని నిన్ను వాడు మోసుకొని తిరుగుతున్నాడు. కాకపోతే మనం ఏం చేయాలి? క్షమాపణ కోరాలి. అవునా? మీరు ఇంకొక లిస్ట్ తయారు చేయండి. నేను ఎవరితో క్షమాపణ కోరాలి, ఎవరెవరితో నేను క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది, ఇతనితో నేను క్షమాపణ కోరాలి, ఇతనితో నేను క్షమాపణ కోరాలి. తప్పకుండా క్షమాపణ కోరండి. మీరు క్షమాపణ కోరితే మీ వాల్యూ పడిపోతుందా? మీ వాల్యూ ఏమాత్రం పడిపోదు. మీ వాల్యూ మీతో పాటే ఉంటుంది. అవునా? అయితే ఏవైతే మనం కొన్ని టిప్స్ మనం మాట్లాడుకున్నామో, రిలేషన్స్ బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం మనం ఏమేమి వదిలేయాలి? అబద్ధాలు ఆడటం మానేయాలి. అబద్ధాలు ఆడితే ఏమవుతుంది? చిన్నప్పుడు చదువుకున్నాం, అమ్మో పులి, అయ్యో పులి, రక్షించండి రక్షించండి. వస్తారా రారా? వస్తారు రక్షిద్దామని. ఏది? పులి లేదు, గిలి లేదు. అమ్మో పులి మళ్ళీ వస్తారా రారా? వస్తారు. ఏది? పులి లేదు, గిలి లేదు. నిజంగా మూడోసారి పులి వచ్చిందా రాలేదా? వచ్చింది. అయ్యో పులి, రక్షించండి. వస్తారా? ఏమైపోతావు? నీ రిలేషన్స్ ఏమైపోయాయి? బ్రేక్ అయిపోయాయి. నువ్వు ఒంటరి వాడి అయిపోయావు. అవునా లేదా? ఒంటరి వాడి అయిపోయావు. అదే పెద్ద ఓటమి. కాబట్టి అబద్ధాలు ఆట మానేయాలి. కోపాన్ని తగ్గించుకోండి. కోపాన్ని ఏం చేయాలి? నటించండి. కోపాన్ని దిగమింగండి. వీరుడిగా జీవితం గడపండి.